ప్రియమైన సహోదరి మరియు సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈరోజు నూతన సంవత్సరము మొదటి ఆరాధనలో మనం కూడుకున్నాం. ఈ 2026వ సంవత్సరం మొదటి ఈ యొక్క ఆదివారం నుంచి 2026వ సంవత్సరం పూర్తిగా మనం దేవుడు నడిపించినట్లు, దేవుడు మనల్ని కాపాడినట్లుగా మనం దేవునికి మొరపెట్టుకుందాం. ముఖ్యంగా ఈ సమయంలో మనము నేర్చుకోవటానికి ఈరోజు ఉద్దేశించబడినటువంటి అంశము ఏమిటి అని అంటే, విశ్వాసంలో ఎదుగుట అనేటువంటి అంశాన్ని గురించి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసానికి మాదిరులు ఎవరు, విశ్వాసానికి చెడ్డ మాదిరులు ఎవరు అనే విషయాలని మార్నింగ్ వర్షిప్లో మనం చదవటం జరిగింది. ఇప్పుడు దానిలో మిగిలిన భాగాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి ఒక పునాది రాయిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే గ్రంథకర్త ఇలాగ చెప్తున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అనేక మంది మనం మాట్లాడుతుంటాం, వింటుంటాం, నాకు విశ్వాసం ఉన్నది, నేను ఫలానా కార్యాలు చేస్తాను, దేవునికి ఆ విధంగా చేస్తాను, ఈ విధంగా చేస్తానని చెప్పి మనుషులు మాట్లాడటాన్ని మనం వింటుంటాం. వాస్తవంగా ఆ యొక్క విశ్వాసం అంటే అసలు అర్థం ఏంటో వాళ్ళు ఆలోచన చేసే మాట్లాడుతున్నారా అనేది మనం విన్నప్పుడు కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాం. వాస్తవం విశ్వాసం అంటే బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు అని అంటే, విశ్వాసం అనేది అదృశ్యమైనటువంటి కార్యాలు ఉన్నాయని నమ్మేటువంటిదే విశ్వాసం అని అంటున్నాడు. మరి అలాంటి విశ్వాసం అనేటువంటిది మనకి ఉన్నదా లేదా? అనేక మంది యొక్క జీవితాల్లో వారి యొక్క ప్రవర్తన మనం చూసినప్పుడు వారు విశ్వాసం లేనటువంటి వారుగానే ఉన్నట్లుగా మనం చూడగలం. కానీ మనమైతే దేవుని ఎందుకు వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మాల్సింది ఏంటి అని అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమైనటువంటి కార్యము. విశ్వాసం నాకు ఉన్నది అని కనుక ఎవరైనా అనుకుంటే, విశ్వాసం ఉన్నదని చెప్పి మనలో ఎవరైనా అనుకుంటే, ఆయన ఫస్ట్ దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం నమ్మాలి. దేవుణ్ణి వెదిగితే ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేకుండా మనకి ఫలాలు దయచేయగలవాడై ఉన్నాడని చెప్పి నమ్మవాలనే కదా అని అంటాడు. ఈ యొక్క విశ్వాసం అనేదే మన జీవిత విధానానికి, జీవనానికి ఒక పునాది అని అంటున్నాడు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినట్లయితే, 1 పేతురు 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు ఈ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరిచి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. చాలండి. ఇక్కడ 5వ వచనంలో పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం, కడవరి కాలమందు బయలుపరచటకు సిద్ధంగా ఉన్నటువంటి మీ రక్షణ అంటాడు. అంటే మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వెంటనే మనకు రక్షణ వస్తున్నది. అదే రక్షణ అంటే నిత్య రక్షణ కాదు. ఇప్పుడు ఒక రక్షణ ఉన్నదని చెప్పి అంటున్నాడు పేతురు గారు. కడవరి కాలంలో బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారాను దేవుని శక్తి చేతను కాపాడబడు మీ కొరకు అంటున్నాడు. అంటే విశ్వాసం అనేటువంటిది మనకి ఖచ్చితంగా అవసరం. ఈ విశ్వాసం చేతనే మనం ఏం చేయబడుతున్నామంటే కాపాడబడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు అక్కడ వచ్చిన. చూడండి, విశ్వాసం ద్వారాను దేవుని శక్తితో చేతను కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది.
ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. ఎందుకంటే మన విశ్వాసానికి ఒక పరీక్ష అనేది అవసరం. మన విశ్వాసంలో బలంగా ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాల్సిన మనకు అవసరం ఉన్నది. ఎందుకంటే 2 కొరింథీ 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడతారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అని చెప్పి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని అంటాడు. అంటే అర్థం ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మన యొక్క విశ్వాసము మనం బలంగా ఉన్నామో లేమో అనేటువంటిది మనకి లేకుండా పోవడానికి అవకాశం ఉన్నది అనేది మనకు అర్థమవుతున్నది. అందుకే ఇక్కడే ఏమంటున్నాడంటే మీరు అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. ఎందుకు అనంటే 7వ వచనంలో నశించిపోతున్న సువర్ణమునకు అగ్ని పరీక్ష వలన ఎలాగైతే శుద్ధీకరణ జరుగుతుందో, అంటే నశించిపోతున్నటువంటి సువర్ణానికి అగ్ని పరీక్ష వలన ఎలాగైతే మరి శుద్ధపరచబడుతున్నదో దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము. విశ్వాసం అంటే దేనికంటే అమూల్యమైందండి? మనం బంగారాన్ని కొలువులు వేసి కలిగిస్తాం చూసారా, కలిగించగా వచ్చేది ఏంటంటే ప్యూరిటీ గోల్డ్ వస్తుంది అన్నమాట. దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మత్స లేదా ఆ యొక్క డ్రాస్ అంతా తీసి పక్కన పడేస్తారు. ఏదైతే ప్యూరిటీ ఉన్నదో దాన్ని స్వచ్ఛమైనటువంటి బంగారం అంటాం. అలాంటి బంగారం కంటే కూడా మన యొక్క విశ్వాసం ఏమైనదట? చూడండి అక్కడ, అమూల్యమైనటువంటి మీ విశ్వాసమునకు ఈ శోధన అనేది అవసరము, ఈ పరీక్ష అనేది అవసరము. అప్పుడు మనకు ఏం కలుగుతుంది? మనకు మహిమ, ఘనత, మెప్పు కలుగుటకు కారణమవుతున్నది. అంటే క్రైస్తవ జీవితంలో యొక్క విశ్వాసం యొక్క మరి ఆవశ్యకత ఎంత ఉన్నదో మీరు చూస్తున్నట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యమైనదనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ విశ్వాసం చేతనే మనం ఏం చేయబడుతున్నాం? ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 7వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, 2 వచనాలు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. చూడండి, ఎలాగ మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంట? విశ్వాసము ద్వారా. అంటే విశ్వాసం అనేది మన జీవితాల్లో ఏ విధమైనటువంటి మరి ఫలితాలను, ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నదో మనకు అర్థమవుతున్నది. విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడాలంటే ఖచ్చితంగా ఏం అవసరము? విశ్వాసము అవసరమైనది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క విశ్వాసం, అదే రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. రోమాపత్రిక 1:7, మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురం చేయబడుచున్న బట్టి మొదట మీ అందరి నిమిత్తమును యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోమీయుల యొక్క విశ్వాసం ఏ విధంగా మరి విస్తరిస్తుందట? చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే మీ విశ్వాసము సర్వలోకంలో ప్రచురమగుతున్నది అంటున్నాడు. అంటే వారు కలిగినటువంటి విశ్వాసం అనేది ఈ యొక్క మరి రోమా సంఘస్థులు ఉన్నటువంటి విశ్వాసం అనేది సర్వలోకంలో చెప్పబడుతూ వస్తున్నది. అప్పుడు మన యొక్క విశ్వాసాన్ని గురించి ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది? మన విశ్వాసం కూడా ఎదుటివారు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? మన విశ్వాసాన్ని గురించి కూడా ఇతరులు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ యొక్క సహోదరుడు మంచి విశ్వాసం కలిగిన సహోదరుడు, ఆ వ్యక్తి మంచి నమ్మకమైన సహోదరుడు అనేటువంటి విషయాన్ని మనం మరి చెప్పుకోగలిగినట్లుగా మరి మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క విశ్వాసం చేతనే మనం నిలకడగా ఉండటానికి, ఈ విశ్వాసం చేతనే మనం నిలబడటానికి, ఈ విశ్వాసం చేతనే మనం నీతిమంతులుగా తీర్చబడటానికి అవకాశం ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:24 చదువుదాం. 2వ కొరింథీ 1:24. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు,
ఏమంటున్నాడు అంటే, మీ విశ్వాసం మీద మేము ఏదో ప్రబలమైనట్లుగా లేదా మాకేదో అధికారం ఉన్నట్లుగా నేను ఇలాగ చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నాడట? మీ ఆనందమునకు మేమేమై ఉన్నాము? సహకారులమై ఉన్నాము. మీ విశ్వాసం చేతనే మీరు నిలకడగా ఉన్నారు అంటాడు. అంటే ఒక వ్యక్తి నిలకడగా నిలబడాలంటే ఏం అవసరము? విశ్వాసము అవసరమైనది. విశ్వాసం లేకుండా ఆ వ్యక్తి దేవునికి ఇష్టడే ఉండడానికి అవకాశం ఉందా? విశ్వాసం లేకుండా దేవుని యొద్ద నుంచి ఏదైనా కార్యంలో అతను సాధించడానికి అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే, బలమైనటువంటి ఒక విశ్వాసాన్ని మనం కలిగినట్టు వారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈ యొక్క విశ్వాసం మనలో లేదనుకోండి, మనం ఏదైనా పొందడానికి అవకాశం ఉందా? ఏం చెప్తున్నాడు యాకోబు గారు రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఈ దేవుని యొద్ద నుంచి ఏదైనా పొందాలంటే విశ్వాసం చేత మీరు పొందగలరంటున్నాడు. సందేహించేవాడు ఎగిరిపడి సముద్ర తరంగాలను పోలి ఉన్నారు అని చెప్పి అంటాడు. వాడు ప్రభు వల్ల తనకి ఏమైనా దొరుకుతుందని చెప్పి ఊహించుకోకూడదు అని చెప్పి అంటున్నాడు. అంటే ఏదైనా మనం ప్రభు యొద్ద నుంచి పొందాలంటే ఏం కలిగి ఉండాలా? బలమైనటువంటి ఒక విశ్వాసాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. అలాంటి విశ్వాసం చేతనే మనం నిలకడగా నిలబడగలము అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, మనం రక్షణ పొందినటువంటి మరి ఆ యొక్క రక్షణలో కూడా మరి ఈ యొక్క విశ్వాసం యొక్క పాత్ర ఉన్నది అని అంటున్నాడు. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. రైట్. మనం ఎలాగ రక్షణ పొంది ఉన్నామంటున్నాడు? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరమే. అంటే అనేక సందర్భాల్లో మనం ఆలోచన చేసినప్పుడు విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరమై ఉన్నదో లేదా ఎంత బలమై ఉన్నదో మనం చూడగలుగుతున్నాం. విశ్వాసం చేతనే మనం రక్షణ పొంది ఉన్నాము అని అంటున్నాడు. కనుక ఈ యొక్క విశ్వాసం ఒకవేళ మరి ఎదుగుదల లేకుండా ఉన్నట్లయితే ఏమవుతుంది చూడండి. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28-29 వచనాల్లో మనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28-29 వచనాల్లో పౌలు రోమీయులకు రాస్తూ చెప్తున్నాడు. ఏమంటాడంటే 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూడండి, ఇక్కడ 29లో అంటున్నాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు, జ్యేష్ఠుడు అంటే పెద్దవాడగినట్లుగా దేవుడు ముందుగా ఎవరినైతే ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. అంటే మనమందరినీ కూడా దేవుడు ఏ విధంగా ఎదగాలని కోరుకుంటున్నాడు? తన కుమారునితో సారూప్యం కలిగినట్టు వారుగా. అంటే తన కుమారుడు జ్యేష్ఠ కుమారుడు, మనం అందరం కూడా ఆయన తర్వాత ఆయన కుమారుడు. కాబట్టి మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడు? మనం అందరం కూడా తన కుమారునితో సారూప్యం కలిగినట్టు వారుగా ఉన్నట్లుగా మరి ఇది కోరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఎలాగున్నదో ఎఫెసీ 3వ అధ్యాయము 14-19 వచనాల్లో కూడా మనం చూడొచ్చు. ఎఫెసీ 3వ అధ్యాయము 14 నుంచి చూద్దాము. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమాశ్చర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాన్ని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును
తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు ఏ విధంగా మన హృదయాల్లో, క్రీస్తు ఏ విధంగా మన హృదయాల్లో నివసిస్తున్నాడో ఇక్కడ ఈ వచనాలు చెప్తున్నాడు. చూడండి, అక్కడ 15 నుంచి 18 వచనాల్లో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా మన హృదయాల్లో నివసిస్తున్నాడు? మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం ద్వారానే. అంటే విశ్వాసం యొక్క ముఖ్యత్వం ఉన్నదా ఇక్కడ అంటే ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యమైనది. అప్పుడు ఈ యొక్క విశ్వాసంలో మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉందా? అపోస్తలుడైన పౌలు గురించి మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, మా బాహ్య శరీరము కృషిస్తున్నాను, మా ఆంతర్యం అనేది ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంట. అంటే అర్థం ఏంటి? విశ్వాసంలో ఆయన ఏమవుతున్నాడని చెప్తున్నాడు? ఎదుగుతున్నాడని చెప్తున్నాడు. మీరు చూసినట్లయితే 2 కొరింథీయుల 4వ అధ్యాయము అక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటున్నాడు. ఎందుకంటే మేము దృశ్యమైనటువంటి వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏం చేస్తున్నాం? నిదానించి చూస్తున్నాం అంటున్నాడు. ఎందుకు అంటే క్షణమాత్రం ఉండి మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైనటువంటి మహిమా భారమును కలగజేస్తున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే పౌలు యొక్క ఆలోచనలు, పౌలు యొక్క హృదయంలో ఆయనకు విశ్వాసం ఏ విధంగా ఉందంటే రోజుకు రోజు ఎదుగుతూ నూతన పరచబడుతూ ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఈరోజు క్రైస్తవులమైనటువంటి మన యొక్క విశ్వాసం కూడా ఏం కావాల్సినటువంటి అవసరం ఉంది అంటే రోజుకు రోజు ఎదగాల్సినటువంటి అవసరం. ఒకవేళ మన శరీరంలో మనము కృషించిపోయినప్పటికి కూడా, శరీరంలో ఒకరు బలహీనపరచబడినప్పటికి కూడా, ఆంతర్య పురుషుల్లో అంటే విశ్వాసంలో ఏం కావాలి అంటే మనం బలం పొందాలి, అంటే ఎదగాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇటు విశ్వాసంలో మనం ఎదగకపోతే దేవుడు మన యందు సంతోషిస్తున్నాడా? ఈ దెస్సలోనికీయుల సంఘాన్ని గురించి మనకు ప్రభు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాడు. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొంటుండగా. అంటే ఇక్కడ దెస్సలోనికీయ సంఘంలో ఏమున్నదట? విశ్వాసంలో లోపం ఉన్నది. ఈరోజు సంఘస్థుల్లో మరి ఎంతమందికి బలమైన విశ్వాసం ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తే ఈరోజు సంఘటనే మనకి గుర్తొస్తున్నది. పౌలు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు దెస్సలోనికీయుల కోసం. ఏమని? మేము మీ ముఖము చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని పౌలు ఏం చేస్తున్నాడంటే రాత్రింబవళ్ళు అత్యధికంగా దేవుని వేడుకుంటున్నాడు. అంటే మనలో ఒకవేళ బలహీనమైన విశ్వాసం ఉందనుకోండి, మనం దేవునికి మొరపెడితే దాన్ని దేవుడు మరి బలమైన విశ్వాసాన్ని ఇవ్వగలడా? ఇస్తాడా? ఇవ్వడా? అంటే ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి అలాగే ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? దేవుని అడగాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలి, దేవుని వేడుకోవాలి. చూడండి, ఈ యొక్క దెస్సలోనికీయులు మొదటి పత్రిక రాసేటప్పుడు వీరు ఎలాగున్నారంటే విశ్వాసంలో లోపం కలిగినటువంటి వారుగా ఉన్నారు. తర్వాత వీళ్ళు 2వ పత్రిక పౌలు రాసే నాటికి వారు ఏ విధంగా ఉన్నారు ఒకసారి చూద్దాము. అక్కడే 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ దెస్సలోనికీయ మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. చూసాండి, ఇక్కడ ఏమన్నాడు? వీరు మొదటిలోనేమో అది గద్దించాడు, మీ విశ్వాసం లోపం ఉంది అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడేమంటున్నాడంటే సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు భద్రమై ఉన్నామంటున్నాడు. ఎందుకు? ఇది న్యాయమైనటువంటి కార్యం అంటున్నాడు. ఏలైనగా మీ విశ్వాసం బహుగా వృద్ధి పొందుతున్నది. చూడండి, స్థానిక సంఘంలో ఉన్నటువంటి సహోదరుల యొక్క విశ్వాసం అనేది రోజు రోజు ఏం కావాలా?
ఎదగాలి, వృద్ధి పొందాలి. బై బ్యాడ్ లక్ ఏంటంటే మనలో ఉన్నటువంటి విశ్వాసం రోజు రోజు తగ్గిపోతుంది తప్ప అది ఏమాత్రం కూడా ఎదగట్లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క విశ్వాసం అనేది బలంగా లేకపోతే దుష్టుడు ఏం చేయడానికి అవకాశం ఉందో ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొట్టమొదటిగా 1 పేతురు 5:8-9 చదువుదాం. 1 పేతురు 5:8-9. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. ఈ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించి ఏమంటున్నాడు ఇక్కడ? ఈ యొక్క సాతానుడు బలమైనటువంటి ఒక శత్రువుగా మనకు ఉన్నాడు కాబట్టి ఏం చేయమంటున్నాడు మనల్ని? మీరు నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అనేటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పి వెతుకుతూ తిరుగుతున్నాడు. ఇది లోకంలో ఉన్నటువంటి సహోదరుల యందు కూడా ఇలాంటి శ్రమలు జరుగుతున్నవి అంటున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఏమన్నా అంటే విశ్వాసమందు స్థిరులై మీరు వారిని ఎదిరించండి అంటున్నాడు. అంటే విశ్వాసం మన స్థిరులుగా లేకపోతే సాతాన్ని మనం గెలవటం మన వల్ల అవుతుందా అంటే కాదండి. సాతానుడు మనకంటే బలవంతుడు. అప్పుడు సాతాను యొక్క శక్తిని మనంగా జయించాలంటే కుదరదు. దేవుని యొక్క సహాయం కావాలి, దేవుని యందు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతోటే మనం వారిని గెలవడానికి మన వల్ల అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఇలాంటి విశ్వాసాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి? ఈ విశ్వాసం మనకు రావాలంటే ఏం చేయాలి? చూడండి, ఏదైనా మనం కోరుకోకపోతే మనకి ఏది రాదండి. ఇక దేవుడు ఏమంటాడంటే వినుట వలన విశ్వాసం కలుగును అంటాడు. ఏమింటి విశ్వాసం వస్తుందంటే దేవుని మాటలో వినుట వల్ల మనకు కలుగుతుంది. మరి ఈ యొక్క విశ్వాసాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులు దేనికోసం కోరుకున్నారో ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక మరి 10వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూసినట్లయితే 10వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే వారు ఏం చేశారు చూడండి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. రైట్, వారు ఆశించిన ప్రకారం దేన్ని ఆశించారు? వాళ్ళు తినటము, త్రాగటము, లేచటం, కూర్చోటము, డ్యాన్స్ చేయటమే వాళ్ళు చేశారు. చూడండి, పైన మీరు చూసినట్లయితే వారిని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో ఏం చేయబడ్డారు? సంహరించబడ్డారు అంటున్నాడు. కనుక వారు ఆశించిన ప్రకారం మనం ఏటిని ఆశించకూడదు? చెడ్డవాటిని ఆశించకూడదు. ఒకవేళ మంచి కార్యమును విశ్వాసాన్ని ఆశించినట్లయితే ఏమవుతుంది? ఇవ్వబడుతుందా మనకి? వాళ్ళు చెడ్డదాన్ని ఆశించారు, వాళ్ళు పొందారు. చెడ్డదాన్ని ఆశించి నశించిపోయారు. మనం మంచి కార్యాలను అంటే విశ్వాస సంబంధమైన కార్యాలను ఆశించినట్లయితే మనం పొందడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా మనం దానికోసం అడగాలి, దానికోసం ప్రయాసపడాలి, దానికోసం మనం వెతకాలి. వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకని ఏమంటున్నాడంటే అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతుకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది. దేనికోసం అడగాలి అంటే మనం విశ్వాసం కోసం అడగాలి. ఈ విశ్వాసం మనకు వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఈ యొక్క దశలోనికెళ్ళి మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు స్టార్టింగ్లో చాలా బలహీనంగా ఉన్నారు. తర్వాత 2వ పత్రిక వారికి రాయబడేటప్పుడు వారు ఏ విధంగా ఉన్నారంటే వారి యొక్క విశ్వాసంలో ఎదుగుతున్నారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు సంఘం అనేది ఏ విధంగా ఉండాలంటే స్టార్టింగ్లో ఒకవేళ బలహీనంగా ఉన్నా రోజు రోజు వినడం వలన వారు ఎదగాల్సినటువంటి అవసరం. ఎలాగంటే మన భూ సంబంధమైనటువంటి ఒక బిడ్డ ఏ విధంగా పుట్టిన దగ్గర నుంచి భూ సంబంధంగా బలపడుతుంటాడు, అలాగే మనం కూడా ఏం కావాలా? రోజు రోజు ఎదగాలి. చూసినట్లయితే అనేక మంది ఎదిగినటువంటి అంటే రోజు రోజు కృషించిపోయేటువంటి స్థితిలో ఉన్నారు ఈరోజు సంఘాలు. కాబట్టి మనం అలా ఉండదు. అందుకని ఏమంటున్నాడంటే మీరు చల్లగానైనా లేరు, వెచ్చగానైనా లేరు. మీరు ఎలాగున్నారంటున్నాడు అక్కడ లౌదిక సంఘంతో మాట్లాడతాడు. మీరు చల్లగానైనా లేరు, వెచ్చగానైనా లేరు, మీరు వెచ్చగా ఉన్నారంటున్నాడు. కాబట్టి నేను మిమ్మల్ని నా నోటి నుంచి ఉమ్మి వేయటానికి సిద్ధం కలిగి ఉన్నాను అంటాడు. కాబట్టి మనం అలాగ ఉండకూడదు. ఉంటే చల్లగానే ఉండాలా, లేదా ఉంటే వెచ్చగానే ఉండాలి. అటు కానీ స్థితిలో ఉంటే ఎవరు ఉపయోగించుకుంటారు? మనం ఎవరు ఉపయోగించుకోరు కదా. కాబట్టి ఈ యొక్క భావాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ మనం దేవునికి రోజుకు రోజు విశ్వాసంలో ఎదగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పంటున్నాడు. ఎందుకు ఎదగాలి అంటే ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది ఏంటి ఒకసారి చూద్దాము. 1 తిమోతి 2 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము 7వ వచనం.
ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చదవండి 3:7. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని. చాలు. ఇక్కడ ఏంటంటే దశలోనికల గురించి మనం చదివాము, వాళ్ళు విశ్వాసాలు బల పొందారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీరు చెడిపోయినటువంటి మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై, విశ్వాసాన్ని పోగొట్టుకున్నటువంటి వారే అని అర్థం. భ్రష్టులు ఏంటి? విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఆ తర్వాత వీళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకుని ఎప్పటికి కూడా సత్య విషయమైన జ్ఞానం పొందలేనటువంటి వారిని ఉన్నారు అంటున్నాడు. కాబట్టి మనం అలాగే ఉండకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కార్యాలని మనం నేర్చుకుంటూ ముందుకు ఎదుగుతూ ముందుకు సాగాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి ఏ విధంగా మనం దేవుని వెతకాలి అంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 మనకు తెలుసు. దేవుని యొక్క వాక్యంలోనే దాన్ని మనం వెతకాలి. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చూసినట్లయితే మన మనుషుల యొక్క మాటల వద్ద కాదు, దేవుని జ్ఞానంలో నుంచే మనం వెతకాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుని యొక్క జ్ఞానము మనం ఎదిగినట్లయితే దేవుడు మనకు ఆ యొక్క విశ్వాసాన్ని దయచేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే మనం మనుషుని యొక్క బోధనలు వినటం మానాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 27 వచ్చింది చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 27 వచ్చి 19:27. ఏమంటున్నాడంటే ఇక్కడ, నా కుమారుడా తెలివి పుట్టించే మాటలను నీవు మెరగొరుతువా, ఉపదేశం వినుట ఇక మానుకునము. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే తెలివి పుట్టించే మాటలను నీవు మేరగోరినట్లయితే, అంటే ఇక్కడ తెలివి పుట్టించే మాటలు ఏంటి? ఈ సందర్భాన్ని బట్టి చూస్తే దేవుని యొక్క మాట. వాటిని మనం మీర్చుకు అవకాశం ఉన్నట్లయితే మనం దేన్ని వినుట మానాలా? మనుషుల యొక్క ఉపదేశాన్ని వినుట మానుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం దావీదు మాట్లాడుతున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. ఎక్కడ నిలవాలి? ఒకసారి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనకి దావీదు మహారాజు చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకుందాం. దావీదు చెప్తున్నాడు, ఏమంటాడంటే చూడండి, ఇక్కడ దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంట. అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందాలంటే మనం ఎక్కడ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని, ఏ విధంగా మనం దేవుని కార్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, దావీదు దేశపు రాజు, మామూలు వ్యక్తి కాదు, ఎంత గొప్ప వ్యక్తి అనే విషయము ఆయన గురించి మనం చదవచ్చు. మరి అంత గొప్ప వ్యక్తి రాజ్యపాలన చేస్తూ కూడా ఏం చేస్తున్నాడు? దేవుని కార్యాలను ఆయన ఎదుగుతున్నాడు. ఒక పరిపాలన చేసేటువంటి వ్యక్తికి పనులు ఉంటాయా అంటే, ఒక చిన్న గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అడిగి చూడండి, లేదా వార్డు మెంబర్ని అడిగి చూడండి, ఎన్ని పనులు ఉంటాయి ఉదయం లేచిన కాడ నుంచి. మరి ఈయన ఒక దేశానికి రాజు, మరి అంత రాజుగా ఉన్నటువంటి ఈయన ఏం చేస్తున్నాడట? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దేవారాత్రం దాన్ని ధ్యానిస్తున్నాడు అని చెప్పండి. మరి అంత గొప్ప త్యాగం కలిగినటువంటి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా దావీదు నడుచుకున్నాడు. అప్పుడు అలాగూ ఆయన ఏం చేశాడంటే దుష్టుల యొక్క మార్గంలో నిలిచి ఉండకుండా దేవుని జ్ఞానాన్ని పొందడం కోసమే ఎల్లప్పుడూ ఆయన నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు అనే విషయం చూస్తున్నాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20-21 వచనాలు కూడా చదువుదాం. మనం ఎవరి యొక్క ఆలోచనలు వినాలనో చెప్తున్నాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20-21 వచనం. 20-21. జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించము. అంటే చదవండి. హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చూడండి, ఇక్కడ నీవు ముందుకు జ్ఞాని ఒకటకై, ముందుకంటే అర్థం ఫ్యూచర్ అనమాట. ఏం చెప్పబడింది? నువ్వు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశం అంగీకరించము. ఎవరి యొక్క ఆలోచనలు విని ఉపదేశాన్ని అంగీకరించాలి చెప్పండి? నేను మనుషుల యొక్క మాటలు వింటున్నాను, మనుషుల యొక్క కథలు వింటున్నాను, నేను జ్ఞానం పొందినటువంటి వాడిని అవుతానా?
భూ సంబంధం దేవుని యొక్క జ్ఞానం పొందినట్టు వాడిని అవుతానా? దేవుని జ్ఞానం పొందినట్టు వాడికి కావాలంటే దేవుని వినాలి, నేను ఎవరి యొక్క ఆలోచన వినాలి? దేవుని యొక్క ఆలోచన వింటేనే, దేవుని యొక్క వాక్యం వింటేనే జ్ఞానం వస్తుందా? లేకపోతే లోక సంబంధమైన మనుషుల యొక్క మాటలు విని మనుషుల యొక్క కథలను వినట్లేదో మనకు దేవుని జ్ఞానం వస్తుందా చెప్పండి? దేవుని జ్ఞానం మనం వినాలి, దేవుని యొక్క మాటలు మనం వినాలి. కాబట్టి నరుని హృదయంలోనట అనేకమైనటువంటి ఆలోచనలు పుడతాయట, కానీ వాటిని నిర్ణయించేది, తీర్మానం చేసేది ఎవరట? యెహోవా దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనము ఎక్కువ మంది ఆలోచనకర్తలు దేవుని యొక్క వాక్యం నుంచి తీసుకోవడం మంచిదే మనకి. కానీ ఆలోచనకర్తలు ఒకవేళ దేవుని యొక్క వాక్యంలో కాకుండా లోక సంబంధమైన వ్యక్తులు, జ్ఞానుల గురించి మనం తీసుకున్నట్లయితే అవి మనల్ని ఏం చేస్తాయి? చెడగొడతాయి. అవి మనకు దేవుని జ్ఞానాన్ని ఇవ్వవు. దానికి బదులుగా వాళ్ళు లోక సంబంధమైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు, లోక సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఎక్కువ మంది దేవుని యొక్క జ్ఞానంలో నేర్చుకున్నట్టు బోధకులు ఉండటం అవసరమేనా అంటే అవసరమే. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఇక్కడ ఏమన్నాడు? నాయకులు లేని జనులు చెడిపోదురు. నిజమేనా? చూడండి 17వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్టయితే ఒక మాట ఉంది. మొదటి న్యాయాధిపతులు 17:6 చదవండి. న్యాయాధిపతులు 17:6. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, అంటే నాయకుడు లేడు అని అర్థం. ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చునని చెప్పాడు. అంటే ఒక నాయకుడు లేకపోతే జనం ఏమవుతారు? వారి ఇష్టం లేడు, వారు పోవడానికి అవకాశం. అదే ఒక కుటుంబంలోని ఒక పెద్ద లేకపోతే పిల్లలందరూ ఏమవుతారు? ఎవరిష్టానికి వాళ్ళు నడపడతారు. అందుకని ఇక్కడ సామెతల్లో కూడా ఏమంటున్నారంటే, సామెతలు 11:14లో ఒకసారి మరలా చూద్దాం దాన్ని. 11వ అధ్యాయం 14వ వచనంలో, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఆలోచనకర్తలు అంటే ఎవరండి? దేవుని జ్ఞానంలో నుంచి వచ్చినటువంటి బోధకులు ఉంటే అవసరమా, లేదా అబద్ధ బోధకులు ఉండుట అవసరమా మనకి? మనం ఒకవేళ ఆలోచనకర్తల్ని లోకంలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఒకవేళ లోకసమైన జ్ఞానాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితే మనం చెడిపోవడానికి కారణమవుతాం. అదేవిధంగా దేవుని యొక్క జ్ఞానంలో నుంచి ఆలోచనకర్తలు మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానంలో మనం ఎదగడానికి అవకాశం ఉన్నది. దేవుని యొక్క జ్ఞానంలో నుంచి మాత్రమే ఆ యొక్క ఆలోచనకర్తలు మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కీర్తనల గ్రంథం 119:24 చదువుదాం. కీర్తనల గ్రంథం 119:24 అండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తములై ఉన్నాయి. చూడండి దావీదు ఏమంటున్నాడు? నీ శాసనములు నాకు సంతోషకరములు. దేవుని యొక్క ఆజ్ఞలట దావీదుకి ఏ విధంగా ఉన్నాయి? సంతోషకరములుగా ఉన్నాయి. అవి నాకు ఏమై ఉన్నాయి? ఆలోచనకర్తలై ఉన్నవి అన్నాడు. అదే దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క ఆజ్ఞను కాకుండా మనం భూసంబంధమైనటువంటి మనుషుల యొక్క ఆలోచనలు, భూసంబంధ వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి అవి జ్ఞానంలో నడిపించే ఆలోచనకర్తలుగా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క ఎబ్రీ క్రైస్తవులకి అలాంటి దేవుని ఆలోచనలు అబ్బలేదు. అందువలన ఏమంటున్నాడంటే వారిని గద్దిస్తున్నాడు. మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు ఏ విధంగా ఉండాలంటే బోధకులుగా ఉండాల్సిన వారు, కానీ మరలా ఒకడు వచ్చి మీకు ఏం చేయాల్సి వచ్చింది? మూలపాఠాలను మరలా మీకు బోధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మీరు పాలు త్రాగేటిన పసివారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు అంటున్నాడు. ఎందుకు అంటే పాలు తాగేటిన వాడు ఏం చేస్తాడు? ఆ యొక్క దేవుని యొక్క జ్ఞాన వాక్యముల విషయంలో ఏం లేదు, అతనికి మేలు కీడును వివేచించేటువంటి జ్ఞానేంద్రాలు వానికి లేవు అంటున్నాడు. బలమైన ఆహారం వారికి సెట్ కాదు. బలమైన ఆహారం ఎవరికి అంటే బలమైన వయసు వచ్చినటువంటి వారికి. వీరు ఏం చేస్తారు? మేలు కీడును వివేచించగలిగిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి బలమైనటువంటి ఆహారము వారికి అవసరం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసంలో మనం రోజుకు రోజు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎలాగూ అబ్రహాముని ఉదాహరణ చూసుకోండి. అబ్రహాముకు దేవుడు చెప్పాడు ఏమని?
నేను నీకు కుమారుని ఇస్తాను అని చెప్పాను అన్నాడు. 75 సంవత్సరాల వయసులో అన్నాడు. ఆయనకి 90 వచ్చినాయి, 95 వచ్చినాయి, 97 వచ్చినాయి, 99 వచ్చినాయి, పిల్లవాడికి పుట్టలేదు. సందేహించాడా? ఒకసారి చదువు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 4:12. మరియు వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రాహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. చూడండి, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునికైనను అతని సంతానమునికైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు. కానీ చూడండి అక్కడ పాయింట్, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఏళ్ల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానం కూడా నిరర్ధకమగును. ఎందుకంటే ఈ యొక్క 17వ వచనం నుంచి ఆయన గురించి మనం చూసినప్పుడు అక్కడ చెప్తున్నాడు 16-17 వచనంలో, ఈ హేతు చేత ఆ వాగ్దానం యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రం కాకుండా అబ్రహామునుకున్నట్టు విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించిందై ఉన్నట్టుగా అది విశ్వాసం మూలమైందై అయిన అంటున్నాడు. పాయింట్ చూడండి అక్కడ ఆయన విశ్వాసం ఎలాంటిదో. 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడిని అయిన దేవుని ఎదుట మనకందరికీ ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించి నేను రాయబడి ఉన్నది అంటాడు. దేవుడు నీ సంతానం ఇలాగుంటుంది అబ్రహాము అని చెప్పిన దాన్ని బట్టి ఏం చేశాడు ఆయన? చూడండి అక్కడ 18వ వచనంలో, నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించి నేను రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగుండని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అంటున్నాడు. అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే పాయింట్ మనకు అర్థం కావాలా? అర్థమవుతుందా? ఈరోజంతా నేను ఒక రోజంతా కూలిపోతా, పనిగిపోతా, కష్టపడి పని చేస్తే నాకు సాయంత్రం కల్లా ఏం వస్తాయనేటువంటి ఒక నిరీక్షణ ఆశ ఉంటుంది, డబ్బులు వస్తాయనేటువంటి ఆశ ఉంటుందా? ఉంది. అప్పుడు అసలు పనే చేయలేదు నేను, నాకు ఆశ వస్తుందా? నిరీక్షణ ఉంటుందా? ఉండదు. అప్పుడు అబ్రహాముకి ఒకవేళ బలం ఉందనుకోండి, ఏముంటుందంటే ఒక ఆశ ఉండేది, పిల్లలు పుడతారనేటువంటి ఆశ. ఆయన బలం లేదు, ఆ యొక్క శరీరము, ఆ యొక్క అబ్రహాం యొక్క శరీరం మృతుల్యమైంది, శారా యొక్క గర్భం కూడా మృతుల్యమైంది అని అంటున్నాడు. అలాంటి అప్పుడు ఏం చేశాడు చూడండి అక్కడ, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసం ఉందో ఏం కాలేదు, బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతులేమైనట్టును శారా గర్భమును మృతులేమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి ఆయన సందేహింపక. సరే, ఎలాంటి విశ్వాసం అబ్రహాముకు ఉంది? ఏమాత్రం కూడా అవిశ్వాసం తనలోకి రాలే. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇస్తానని చెప్పాడు కదా. దేవుడు ఇచ్చుటకు సమర్థుడు, ఆయన లేని వాటిని ఆయన కలిగించగలవాడు, మృతులను సజీవులుగా చేయగల దేవుడే ఉన్నాడు. కాబట్టి నేను ఏమాత్రం కూడా సందేహించేది లేదు అని చెప్పి ధైర్యంగా ఆయన విశ్వాసంతో మరి ఆయన దేవుణ్ణి నమ్మి దేవుని మహింపరిచాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అబ్రహాం లాంటి బలమైన ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడే దేవుని చేత మన కార్యాలను పొందుతాం. చివరిగా ఒక వచనం చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలని చెప్తున్నాడు అక్కడ. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో, అయితే అతడు ఏ మాత్రం సందేహించక విశ్వాసంతో అడగవలను అంటున్నాడు. అంటే దేవుని ఎదురు నుంచి ఏదైనా మనం పొందాలంటే ఏం చేయాలట? మనం సందేహించకుండా దేవుని విశ్వాసంతో అడగవలను. సందేహించేవాడు గాలి చేత రేబ్బడు సముద్ర తరంగంలో పోలి ఉండడం. అట్టి మనుషునికి దేవుని యొద్ద నుంచి ఏదైనా దొరుకుతుంది అని చెప్పి అనడానికి అవకాశం లేదు అంటున్నాడు. కాబట్టి మనం యాకోబు 1వ అధ్యాయము 6-7 వచనాల్లో చూసినట్లయితే మనం దేవుని యొద్ద నుంచి ఏదైనా పొందాలంటే ఎలాగుండాలి అంటే విశ్వాసంలో బలంగా ఉండాల్సినటువంటి అవసరం. అప్పుడు మన యొక్క విశ్వాసం అనేది ఈరోజు మనం బాప్తిసం పొందేటువంటి స్థితిలో ఎలాగున్నదో అలాగనే ఉన్నట్లయితే మనం దేవునికి ఇష్టలుగా ఉండటానికి లేదా క్రీస్తులో పాలువారమై ఉండటానికి అవకాశం ఉన్నదా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం లేదు అంటున్నాడు.
మరి ఏం చేయాలి మనం కొన్నటువంటి విశ్వాసాన్ని ఏం చేయాలండి? చూడండి, అక్కడ మనకున్నటువంటి విశ్వాసంను మొదటి నుండి మనకున్న విశ్వాసం అంతమట్టు గట్టిగా పట్టుకున్నట్లయితేనే మనం క్రీస్తులో పాలువారం అవుతాం అంటున్నాడు. అంటే ఆ విశ్వాసం రోజుకు రోజు ఎదగాల్సినటువంటి అవసరం ఉందంటున్నాడు. చివరిగా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాను అంటే నశించిపోయాను, ఆంతర్య పురుషుడు రోజు రోజు దినదినము నూతన పరచబడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి ప్రియ సంగమా, మనలో విశ్వాసంలో బలంగా ఉండాల్సినటువంటి అవసరం. ఆ విశ్వాసంలో ఒకవేళ బలం లేకపోతే దేవుళ్ళలో మనం అంటే క్రీస్తులో నిలబడటానికో లేదా క్రీస్తులో ఎదగడానికి అవకాశం లేదు. కాబట్టి మనం విశ్వాసంలో బలంగా ఉండి అటు విశ్వాసం చేత దుష్టుని యొక్క అగ్నిబాణాలన్నింటిని ఆర్పుటకు మన శక్తిమంతులగినట్టుగా మనం నిలబడదాం కాక ప్రభుత్వం మీ అందరికీ ప్రభు నామములో తెలియజేస్తున్నాం.